విశాఖలో కూటమి జాతరకు వేళైంది. ఒకే వాహనంపై త్రిమూర్తులతో జరిగే భారీ రోడ్ షో మూడు పార్టీల క్యాడర్ కి లీడర్లకి కనువిందు చేయనుంది. జనం తామంతట తామే తండోపతండాలుగా వస్తారన్న ధీమా ఉన్నప్పటికీ 3 లక్షలకు తగ్గకూడదన్న కమిట్మెంట్ ఉంది కనుక జన సమీకరణపై ఫోకస్ పెట్టక తప్పలేదు. అటు పోలీస్, మున్సిపల్ యంత్రాంగాలు కూడా మోదీ టూర్ సక్సెస్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు కౌంటౌన్ షురూ అయింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని అక్కడి నుంచి కాన్వెంట్ జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం దత్తా ఐలాండ్ కూడలికి వస్తారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి సభా ప్రాంగణం వరకు 800 మీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు జరిగే రోడ్ షోలో మోదీతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ప్రారంభించే పాయింట్ దగ్గర ఉన్న వెంకటాద్రి వంటిల్లు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీకి అతి సమీపంలో ఉన్న ప్రాంతం ఇది. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి అవసరమైన ఫుడ్ నీడ్స్ని ఇక్కడి నుంచే తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడి నుంచే ఇది ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఇక్కడ వరకు వెహికల్లో వచ్చి ఇక్కడ నుంచి ఓపెన్ టాప్ జీబ్లోకి మారుతారు. ఈ రెండు వైపులా జనాలు పెద్ద ఎత్తున ఉంటారు. రెండు వైపుల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లే మార్గం. ఆ తర్వాత ప్రధానమంత్రి కాన్వాయ్తోనే సభా ప్రాంగణంలోకి వెళ్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు గంట పాటు బహిరంగ సభ జరుగుతోంది. అదే వేదిక నుంచి వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. మోదీ టూర్ నేపథ్యంలో నిఘా నీడలోకి చేరుకుంది విశాఖ నగరం. కేంద్ర బలగాలు, 5,000 మంది పోలీసులు, 33 మంది ఐపీఎస్లతో భద్రతా పర్యవేక్షణ జరుగుతోంది. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. బహిరంగ సభ జరిగే ఏయూ మైదానం ఇప్పటికే ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లింది. జిల్లాల వారీగా వచ్చే 7,000కు పైగా వాహనాల కోసం 26 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు జరిగాయి. క్షేమంగా రావడం, క్షేమంగా తిరిగి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేయడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఉద్దేశం పబ్లిక్కి ఇబ్బంది రాకూడదు, విఐపీస్కి ఇబ్బంది రాకూడదు, ఎవరికి ఇబ్బంది రాకూడదు. ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరగాలి, గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. గౌరవ ప్రధాని పర్యటనని మనం విజయవంతం చేసుకునేటువంటి దిశగా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో జీవీఎంసీ వైపు నుంచి అన్ని రకాల మౌలిక సదుపాయాలని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వచ్చేటందుకు బస్సులను ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే దగ్గర ప్రాంతం వారికి ఆటోలను ఏర్పాటు చేయడం కానీ, వారికి సంబంధించినటువంటి ప్రతి బస్సుకి ఒక ఇన్ఛార్జిని, ఫుడ్ కోసం ఒక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళేటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఇదిలా ఉంటే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్టు విశాఖ సభలో ప్రధాని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని, 17,000 కోట్ల రివైవల్ ప్యాకేజీ ఇచ్చి గాడిలో పెట్టాలి అన్నది తమ ఆలోచన అని చెప్తున్న బీజేపీ మోదీ పర్యటనలో ఆ క్లారిటీ వస్తుందని ధీమానిస్తోంది. ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు దానికి ఒక ప్యాకేజ్, రివైవల్ ప్యాకేజ్ లాగా ఇచ్చి దాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తుని దాన్ని సురక్షితం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా చేసుకోగలమో అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మరి వీటిని అందుకుంటున్నటువంటి ప్రజలు, అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారిని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో, పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఇది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం. మోదీ సభలకు ప్రత్యేకించి జన సమీకరణ అవసరం లేదని, ప్రధాని సభకు, రోడ్ షోకు స్వచ్ఛందంగా 3 లక్షల మంది జనం తరలి వస్తారు అన్నది కూటమి పార్టీల అంచనా. ముఖ్యంగా విశాఖ నగరానికి చూసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే ఇవాళ ప్రధానమంత్రి గారు చేసే కార్యక్రమాలే కాకుండా ఇవాళ టీసీఎస్, ఇవాళ అత్యంత కీలకమైనటువంటి టీసీఎస్ రావడానికి కూడా ముందుకున్నాయి. అలాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ముందుకు రాబోతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర సపోర్ట్ కూడా అవసరం ఉంది. దానికోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరం కూడా విజయవంతం చేయాలి. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా దాదాపు 3 లక్షల మంది వచ్చేదానికి అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
60 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవైన భారీ వేదికపై ప్రధాని మోదీ, సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు ఆసీనులవుతారు. 3 కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ 6 నెలల పాలన విజయోత్సవ సభగా నిర్వహిస్తున్న మోదీ సభపై టోటల్ ఏపీ ఆసక్తికరంగా చూస్తోంది.